సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ ధర్మపురి అరవింద్. జగిత్యాల ఎమ్మెల్యే భేటీ, నవోదయ పాఠశాలల ఏర్పాటుకు స్థలాలు అందజేయాలని విజ్ఞాపన. ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత. ఆలయంలో భక్తులను అలరించిన పోతురాజులు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గా బాధ్యతలు చేపట్టనున్న ట్రాన్స్జెండర్లు. శిక్షణ పూర్తి చేసుకుని విధులు చేపట్టేందుకు ట్రాన్స్జెండర్ల ఆసక్తి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై స్పందించిన సిపి సివి ఆనంద్. కోర్టులో పోలీసుల తరపున వాదనలు వినిపిస్తామన్న పోలీస్ కమిషనర్. రద్దీతో తొక్కిసలాటలో అదుపు తప్పిన శాంతి భద్రతలు. అల్లు అర్జున్ బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదన్న ఏసీపీ విష్ణుమూర్తి. ప్రతిభావంతులుగా రాణించాలి, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలి. సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులతో ముఖాముఖిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్ష. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ముగిసిన సీఎం కప్ టోర్నమెంట్స్. పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన ఎమ్మెల్యే. బౌన్సర్లకు సిపి సివి ఆనంద్ సీరియస్ వార్నింగ్. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలే బాధ్యత వహించాలన్న పోలీస్ కమిషనర్. అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి ఓయూ జేఏసీ యత్నం. ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసం. హీరో అల్లు అర్జున్ ఇంటిని ధ్వంసం ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించవద్దని ఆదేశాలు. ఇకపై బెనిఫిట్ షోలు ఇచ్చే ప్రసక్తే లేదు, టికెట్లు రేట్లు పెంచేది లేదన్న మంత్రి కోమటిరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో మహిళలతో సామూహిక వ్రతాలు. సంగారెడ్డి మండలం పసల్వాదిలో ఏర్పాట్లు ముమ్మరం. కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన. కార్యకర్తల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని భరోసా. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడేందుకు అనేక ప్రక్షాళన చర్యలు. భక్తులు క్యూలైన్లో వేచి ఉండే సమయం తగ్గించామన్న ఈవో శ్యామలరావు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వైద్య సేవల స్థితిగతులపై సమీక్ష. సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి రాజనరసింహ. సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ తర్వాత బోనాలు నిర్వహించిన స్థానిక ప్రజలు. మేరీమాత విగ్రహం తొలగించాలని అధికారుల ఆదేశాలు. పోలీసులు స్థానికుల మధ్య తోపులాట, రాళ్లతో కొట్టిన స్థానికులు. రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతాం. కడప జిల్లా పర్యటనలో మంత్రి నిమ్మల భరోసా. పోలీసుల్లో పెరిగిన జవాబుదారీతనం. విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇచ్చామన్న కమిషనర్ సివి ఆనంద్. ఉమ్మడి ఆదిలాబాద్లో పెరుగుతున్న అయ్యప్ప స్వాములు. అయ్యప్ప ఆలయాల్లో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమాలు. పంజాబ్లోని మెహలీలో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం. పునాది కోసం తవ్వుతుండగా ఘటన. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు. కువైట్ సైనిక గౌరవ వందనం స్వీకరించిన భారత ప్రధాని మోడీ. కువైట్లోని భారతీయులతో ప్రధాని సమావేశం.